ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. విశ్వా, అక్కడ కొంపలు అంటుకుపోతుంటే నువ్వు మొబైల్లో గేమ్స్ ఆడుతూ కూర్చున్నావా? ఏంటి విషయం? అసలు మీ అమ్మ ఏం చేస్తుందో తెలుసా? ఎప్పుడు మా అమ్మ మీద చాడీలు చెప్పడం తప్ప ఇక వేరే పనేం లేదా సంధ్య నీకు? ఏం జరిగిందో చెప్పు. నేను చెప్పింది అర్థమైంది కదా? దీనివల్ల నీకేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో చూసుకో. ఈ మధ్య అత్తయ్య గారు నీ మీద అమితమైన ప్రేమ చూపిస్తున్నారు అంటే ముందు ముందు ఏదో ప్లాన్ చేశారని నాకు అనిపిస్తుంది. నోరు మూయి సంధ్య, లేనిపోనివి కల్పించి చెప్తావా? ఎంత ధైర్యమే! విశ్వా, మీ అమ్మ అక్షయ్తో ఇదంతా మాట్లాడటం నా కళ్ళారా చూశాను. నీకు మంచి జరగాలని నేను చెప్తుంటే నన్నే కొట్టడానికి చెయ్యెత్తుతావా? నువ్వింతలా మారిపోతావనుకోలేదు. అత్తయ్య గారి చేతిలో దెబ్బ తింటే గాని నీకు తెలిసి రాదు. నీకిష్టం వచ్చింది చేసుకో. వాణి, మీ ఆయన మీద నువ్వు మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకే ఇలా బెట్టు చేస్తున్నావు? నేనేం చేశాను వాణి? శ్రీవారు పంపిస్తేనే కదా బయటకొచ్చాను. ఆ బియ్యంలో శ్రీవారు అని బాగానే రాసావు కదా. అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. ఇదిగో తీసుకో. ఇదేంటి? వద్దు. కట్టుబట్టలతో ఇంటికొచ్చావు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎలాగే? ఖర్చులకుంటాయి, ఉంచుకో. ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. మళ్ళీ డబ్బులు కూడా తీసుకోవాలంటే మనసు రావట్లేదు. ఈ డబ్బులు నావి కాదు శ్రావణి, నవీన్ బాబు గారు నీకు ఇవ్వమన్నారు. వద్దు వాణి, నేనేదో ఒక పని చేసి డబ్బులు సంపాదిస్తాను. ఇప్పటికిప్పుడే నీకు పనిచ్చేసి జీతం కూడా ఇచ్చేస్తారా? డబ్బులు రావడానికి ఇంకా నెల టైం పడుతుంది. అంతవరకు ఏం చేస్తావు? అది కాదే, నవీన్ బాబు గారు తన చెల్లెలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ డబ్బులు పంపించారు. తీసుకోవే. సరే, నువ్వు ఈ డబ్బులు తీసుకోకపోతే నవీన్ బాబు గారిని అవమానించినట్టే. నేనిప్పుడే నవీన్ బాబు గారికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేయొద్దు వాణి, నేను తీసుకుంటానులే. కానీ ఏదైనా పని చేసి నవీన్ బాబుకి మళ్ళీ డబ్బులు తిరిగిచ్చేస్తాను. నువ్వు నాకు ఏదైనా పని చూసి పెట్టాలి. తప్పకుండా వెతికి పెడతాను. అవసరమైతే మనిద్దరం కలిసి పని చేసుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నా స్నేహం వదలలేదు. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం వాణి. అయితే సరే, తీసుకో. అది సరే, అన్నట్టు ఇప్పుడేం పని చేస్తావు? ఇంటి పని, వంట పని ఏదైనా చేస్తాను. ఆఫీస్లో క్లర్క్ జాబ్ లాంటిదైతే బాగుంటుంది కదా. ఏదైనా పర్లేదు, కష్టపడి పని చేసుకుని సొంత కాళ్ళ మీద నిలబడాలి. అలాగే. కానీ నవీన్ బాబు గారిని ఏదైనా పని అడుగుదాం. తనకి తెలిసిన ఆఫీస్లో పని చూస్తారు. వాణి ఫోన్ చేస్తుందేంటి? నవీన్ బాబు గారు. వాణి, శ్రావణి ఎలా ఉంది? శ్రావణి బాగానే ఉంది బాబు గారు. అన్నట్టు మీరొక సహాయం చేయాలి. ఏం చేయాలో చెప్పు వాణి. శ్రావణి ఖాళీగా ఉండకుండా ఏదైనా పని చేయాలనుకుంటుంది. తన కోసం ఏదైనా పని చూసి పెట్టండి. శ్రావణి పని చేయాల్సిన కర్మేంటి?
తనని చూసుకోవడానికి మనమంతా ఉన్నాం కదా. అది కాదు నవీన్ బాబు. శ్రావణి ఖాళీగా ఉంటే జరిగిన వాటి గురించి తలుచుకుంటూ బాధపడుతుంది. అదే ఏదైనా పనిలో పడితే పాత విషయాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటుంది. ఒకసారి మీరే ఆలోచించండి. సరే వాణి, శ్రావణి కోసం జాబ్ చూస్తాను. అలాగే నవీన్ బాబు, ఉంటాను. శ్రావణి, నవీన్ బాబు నీకోసం ఉద్యోగం చూస్తానని చెప్పారు. ఆయన తలుచుకుంటే చిటికలో పని అయిపోతుంది. సరే వాణి. గుడ్ మార్నింగ్ అక్షయ్. గుడ్ మార్నింగ్ సంధ్య. అక్షయ్, ఇప్పుడు నాకు నువ్వు హుషారుగా కనపడుతున్నావు. అలా అయితే నేనిచ్చిన మందు బాగా పనిచేసిందన్నమాట. మందు పనిచేసింది కానీ తలకెక్కి దిగడం లేదు, శ్రావణిలాగా. నువ్విచ్చిన మందు మనసుపై పనిచేయడం లేదు సంధ్య. అంటే నువ్వు మొదటిసారి తాగావు కదా అక్షయ్. మందు డైలీ తాగితేనే కిక్కెక్కి నెత్తికెక్కిన బాధలన్నీ దిగిపోతాయంట. ఇంకొక బాటిల్ తీసుకురానా? వద్దొద్దు. పిన్ని చెప్పినట్టుగా ఆఫీస్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. దానివల్ల నా మనసు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్కా? వావ్, గ్రేట్ న్యూస్ అక్షయ్. నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్తానంటే మా అందరికీ సంతోషమే. ఎప్పటి నుంచి వెళ్తున్నావు? రేపటి నుంచే. మంచి నిర్ణయం తీసుకున్నావు. ఆల్ ది బెస్ట్ అక్షయ్. ఈ విషయం నేను ఇప్పుడే పిన్నితో చెప్పాలి. వస్తాను. పిన్ని. అక్షయ్ తాగుపోతాయి మంచం మీద పడుంటాడనుకుంటే ఆఫీస్కి వెళ్తానంటాడేంటి? పోన్లే, అలా అయినా నేననుకున్నట్టుగానే జరుగుతుంది. అక్షయ్ ఆఫీస్కి వెళ్తే నాకే లాభం. పిన్ని. పిన్ని. ఏంటి నాన్నా? నేను ఒక నిర్ణయానికి వచ్చాను పిన్ని. నేను ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అక్షయ్. నీ సంతోషమే నాకు ముఖ్యం. సరే, ఎప్పటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నావో చెప్పు. రేపటి నుంచే వెళ్ళాలనుకుంటున్నాను పిన్ని. మంచిది నాన్నా. జరిగిందంతా మర్చిపోయి శ్రావణి నువ్వు ఒకటయ్యే వరకు నువ్వు ఆఫీస్కి వెళ్ళడమే మంచిది. పిన్ని, ఇప్పుడు తన ప్రస్తావన ఎందుకు? నా మూడంతా పాడవుతుంది. అక్షయ్, భార్య మీద భర్తకి కోపం రావచ్చు, భర్త మీద భార్యకి కోపం రావచ్చు. ఆ కోపాన్ని అడ్డం పెట్టుకుని విడిపోదామనే నిర్ణయాలు తీసుకోవద్దు. భార్యాభర్తల బంధం అంటే నడి సముద్రం మీద నావ లాంటిది. సంసారం అనే సముద్రాన్ని దాటి ఒడ్డుకు చేరాలి అంటే నావకి చుక్కానిలాగా భర్త, నావ స్థానంలో భార్య ఇద్దరూ కరెక్ట్గా ఉంటేనే అది సాధ్యమవుతుంది. సంసారంలో ఒడిదుడుకులు రావచ్చు, అవి జీవితాంతం ఉండవు. నేనింత చెప్పింది నా కొడుకు కోడలు ఒకటవ్వాలని. మీరిద్దరూ ఒకటవుతేనే నాకు ఆనందం. సరే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకున్నానా? సరే పిన్ని.